ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. రాష్ట్రంలోనే అగ్రగామి అయిన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా. వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనము రివిజన్ వీక్ 7లో భాగంగా మనం ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. యాజ్ యూజువల్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొంత సమయం మీకు ఇస్తాను, క్వశ్చన్ చదివి సమయం మీకు ఇస్తాను. ఆ సమయంలో మీరు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిని జతపరచుము అంటున్నాడు. ఈ కింది వాణిని జతపరచుము అంటున్నాడు. ఏమని ఇచ్చాడు? ఒక ఏ సంవత్సరము లేదా ఏ దశాబ్దం అని ఇచ్చాడు. ఓకే, ఏ దశాబ్దం అని ఇచ్చాడు. దాని తర్వాత ఏ ఇయర్స్ అని ఇచ్చాడు. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్, ఐక్యరాజ్య సమితి మహిళా సంవత్సరం ఏ సంవత్సరంలో జరిగింది? ఓకే, ఐక్యరాజ్య సమితి మహిళా దశాబ్దం ఎప్పుడు జరిగింది? సార్క్ బాలికల దశాబ్దం ఎప్పుడు జరిగింది? జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే అడుగుతున్నారు. 1992, 1991, 2000, 1976, 1985, 1975. దీని యొక్క ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు దీని యొక్క ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. ఈజీ ఆన్సర్. ఎందుకంటే మనకి దశాబ్దాలను 2 బిట్లు ఇచ్చాడు, ఇయర్స్ని 2 బిట్లు వచ్చాడు కాబట్టి మనం ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ప్రయత్నం చేయండి. ఏం ఆన్సర్ అయి ఉంటుంది ప్రయత్నం చేయండి. ఎస్, మీ ఆన్సర్ కనుక 2 అని ఉండుంటే మీ యొక్క ప్రిపరేషన్ బాగున్నట్టండి. చూడండి, ఐక్యరాజ్య సమితి మహిళా సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం సారయ్య అంటే ఎప్పుడు 1975లో జరుపుకుంటామండి. 1975లో జరుపుకుంటాము. దాని తర్వాత ఐక్యరాజ్య సమితి మహిళా దశాబ్దము ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అంటే 1976 నుంచి 1985 వరకు జరుపుకుంటాము. సార్క్ బాలికల దశాబ్దం ఎప్పుడు జరుపుకుంటామయ్యా అంటే మనము 1991, 2000 నుంచి జరుపుకుంటాము. జాతీయ మహిళా కమిషను 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మహిళల గురించి ప్రపంచం మొత్తము వారి యొక్క మహిళల యొక్క హక్కుల గురించి, ఓకే, వారి యొక్క సంరక్షణ గురించి హక్కులు మరియు సంరక్షణ గురించి మరియు మహిళల సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రపంచం మొత్తము ఈ యొక్క సదస్సుల ద్వారా వారి యొక్క మహిళల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి, వారి యొక్క హక్కులు ఏంటి, వారిని ఏ విధంగా గౌరవించాలి, వీరి యొక్క హక్కులు అంటే అన్ని రకాల హక్కు, ఆర్థికపరమైన హక్కు, లేదు అనుకుంటే రాజకీయపరమైనటువంటి హక్కు, లేదంటే విద్యపరమైనటువంటి హక్కు, ఓకే, లేదా ఓటు హక్కు. సో ఈ విధంగా వారిపైన ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి వీరిపైన అణిచివేత జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అణిచివేత జరగకుండా ఉండనీకి ఓకే మనకేం చేస్తున్నారు సార్ అంటే ఇలాంటి సదస్సులు ఏర్పరచుకోవడం ద్వారా, ఇలాంటి దశాబ్దమనే అంటే ఇన్ని సంవత్సరాలు వీరి సాధికారత గురించి అని మనం మాట్లాడుకున్నట్లయితే వారి కోసం ప్రపంచంలో ఉన్న అంటే ఈ సభ్య దేశాలన్నీ వారి కోసము కొన్ని చర్యలు చేపడతాయి. వారి యొక్క బడ్జెట్లో కావచ్చు, లేదా పాలసీలో కావచ్చు, లేదా కొన్ని డిపార్ట్మెంట్స్ తయారు చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడం జరుగుతుంది. అందుకోసము మనం ఈవెన్ గ్రూప్స్లో కానీ గ్రూప్ 1
లేదా సివిల్ సర్వీసెస్లో కానీ మెయిన్స్లో మీరు రాసేటప్పుడు వీటన్నిటి గురించి మెన్షన్ చేయాలి. ఓకే, మెన్షన్ అనేది చేయాలి. సో ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి టూ ఆన్సర్. సో ఇయర్ మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ మనము ఎక్కువ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడుగుతారు. గ్రూప్ 2 అంటే మనకి ఎస్పెషలీ గ్రూప్ 2 అంటే మనకి బిట్స్ కాబట్టి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడిగే పాసిబిలిటీ ఉంది. ఇంతకు మునుపటిలాగా మనకి ఏంటి సార్ అయ్యా అంటే మునుపటిలాగా మనకి ఏమంటారు, ఒకటే బిట్ ఇచ్చి ఆన్సర్ ఇవ్వట్లా, మనకి జతపరచండి అంటున్నాడు, లేదా వీటన్నిటిని స్పేస్గా ఇచ్చేసి ఎన్ని పేర్లు కరెక్ట్ అంటున్నాడు. సో ఎగ్జామ్ అనేది కష్టతరం అవుతుంది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కదాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. జతపరచండి అంటున్నాడు. ఇవి దినోత్సవాలు ఏ డేట్స్ అనేది ఇచ్చాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, ప్రపంచ బాలల పరిరక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటారు. నవంబర్ 20, జనవరి 24, మార్చి 28, ఫిబ్రవరి 13. అంటే మీరు కంపల్సరీ ఎందుకు మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళము ఏం చేయాలి సార్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాప్టర్ చదివాం, బాలల సంరక్షణ అనే చాప్టర్ చదివాం. దాంట్లో మన క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంత మిస్ అయినప్పటికీ మీరు ఈ చార్ట్స్ ఉంటాయి బయట, లేదా జీకే బుక్స్ లాగా ఉంటాయి, ఎక్కడో చోట రిలీజ్ అవుతూ ఉంటుంది. అవన్నీ క్లబ్ చేసుకొని మన చాప్టర్కి సంబంధించినటువంటి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంటర్నేషనల్ డేట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమవుతుందా సార్? ఇంటర్నేషనల్ డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ విధంగా ఇంటర్నేషనల్ డేట్స్ ఏమైనా ఉంటే, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటే అది మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రివిజన్ ఎక్కువసార్లు చేయాలి. ఎందుకంటే ఒక్క బిట్టు కూడా మన ర్యాంక్ని, మన ఫేట్ని డిసైడ్ చేస్తుంది అయ్యా. సో అందుకోసం మీరు దయచేసి బాగా చదవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఒక ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి చూద్దాం. ట్రై చేయండి చూద్దాం. చెప్పాలి, దీని యొక్క ఆన్సర్ చెప్పగలగాలి మీరు. ఒకవేళ మీరు ఆన్సర్ 2 అని పెట్టుంటే మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అండి. సరే చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం సారయ్య అంటే మార్చి 8న జరుపుకుంటాం. ఎప్పుడు జరుపుకుంటామండి? మార్చి 8న జరుపుకుంటాం. జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామయ్యా అంటే మనం ఫిబ్రవరి 13న జరుపుకుంటున్నాం. ఎప్పుడు జరుపుకుంటున్నాం? ఫిబ్రవరి 13న జరుపుకుంటున్నాం. జాతీయ బాలిక సంరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నామంటే మనము జనవరి 24న జరుపుకుంటాము. ప్రపంచ బాలల పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే నవంబర్ 20న జరుపుకుంటాం. ఓకే, నవంబర్ 20న జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము బాలల సంరక్షణ గురించి చదివాం. ఎందుకు బాలల సంరక్షణ గురించి చదవడం జరిగింది మీకు తెలుసు. మనము ఆర్టికల్ 23 ఏం చేస్తుంది సారయ్య అంటే వెట్టి చాకిరీ కావచ్చు, లేదు అనుకుంటే దేవదాసి నిర్మూలన గురించి మాట్లాడుతుంది. మరియు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 24 ఏం చెప్తుంది సారయ్య అంటే ఈ యొక్క ఫ్యాక్టరీస్లో హజార్డస్ ఫ్యాక్టరీస్లో పిల్లలకి ఎలాంటి ఈ ఉద్యోగాలు ఇవ్వకూడదని మాట్లాడుతుంది. దాని తర్వాత మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ కూడా మనకి 14 సంవత్సరాల లోపల ఉన్న వారందరికీ 14 సంవత్సరాల లోపల ఉన్న వారికి ఈ యొక్క ఫ్యాక్టరీస్ లోపల హజార్డస్ అంటే ప్రాణహాని ఉన్నటువంటి హానికరమైనటువంటి ఉత్పత్తి చేసేటటువంటి ఫ్యాక్టరీస్లో పిల్లలకి ఉద్యోగం ఇవ్వకూడదు అని చెప్పేసి, అంటే 14 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని ఫ్యాక్టరీస్లో పెట్టుకోవద్దని చెప్పేసి. సో దీంతో పాటు పిల్లలు మనకి బాలకార్మిక వ్యవస్థ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ యొక్క బాలకార్మిక వ్యవస్థ పెరిగిపోవడం ద్వారా వీరికి మానసికమైనటువంటి లేదా శారీరకపరమైనటువంటి లేదా సాంఘికపరమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు లేదా దోపిడీకి గురవుతుంటున్నారు. దాంతోపాటు మానసిక శారీరక సాంఘికపరమైనటువంటి ఎదుగుదల
కొరవడింది. అందుకోసం ఇది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఈ పిల్లల పట్ల ఇదే వివక్షత ఉంది, పిల్లల పట్ల ఇదే వివక్షత ఉంది. మరి ఈ వివక్షతను తీసేసి వారు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ఎదగడానికి వారికి కొంత లీజర్ టైం కూడా కావాలి. అయితేనే రేపటి తరం బాగుపడుతుంది. అందుకని చెప్పేసి మనము ఈ యొక్క బాలల పరిరక్షణ దినోత్సవము ఆ మాదిరిగా అంటే ఆ ఎయిమ్స్తో ముందుకెళ్తుంది. నెక్స్ట్ బాలికా సంరక్షణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? ఎందుకంటే ఫీమేల్ ఫీటిసైడ్స్, భ్రూణ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ యొక్క ఏమంటారు సార్, భ్రూణ హత్యలతో పాటు ఈ యొక్క అక్రమ రవాణా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బాలిక సంరక్షణ దినోత్సవాన్ని అంటే ఇవన్నీ సమాజంలో ఉన్నటువంటి అంటే దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడనాడడానికి మనలో ఒక చైతన్యం నింపడానికి ఇదంతా జరుగుతూ ఉంది. సో జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం మనం? ఎందుకంటే వారి యొక్క సాధికారత కోసం ముందుకెళ్ళడానికి, వారి యొక్క సంరక్షించుకోవడానికి. దాని తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవము అదే బేసిస్లో ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. సో మీరు చదివేటప్పుడు వీటి యొక్క ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ మీరు దయచేసి నోట్స్ రాసుకోండి, చదవండి. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఏ ప్రణాళికలో మహిళా సంక్షేమము, స్త్రీ సాధికారతను గూర్చి అధ్యయనం చేయుటకు వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేసింది అంటున్నాడు. భారత ప్రభుత్వము భారత్లో ఏ ప్రణాళికలో మహిళా సంక్షేమము, స్త్రీ సాధికారత గురించి అధ్యయనం చేయుటకు వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేసింది అంటున్నాడు. 8వ పంచవర్ష ప్రణాళిక, 9వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక. ఏ ప్రణాళిక మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఆలోచిస్తూ ఉండండి. మీరు పంచవర్ష ప్రణాళికలు గుర్తుంచుకోవడానికి పంచవర్ష ప్రణాళికలు గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ఏమంటారు అంటే అందరికీ తెలిసిన విషయమే ఒకసారి గుర్తు చేస్తున్నా. జెమ్స్ అని అంటే మొదటి 3 పంచవర్ష ప్రణాళికలు గ్రోత్ గురించి మాట్లాడింది. గ్రోత్ అంటే ఏంటి? అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఈ అంటే ఈక్విటీ లేదా ఈక్వాలిటీ. ఏంటి సార్? ఈక్విటీ లేదా ఈక్వాలిటీ అంటే సమానత్వం గురించి మాట్లాడుతుంది. దీంతోపాటు ఎం అంటే మోడర్నైజేషన్. ఏంటి సార్? మోడర్నైజేషన్ అంటే ఈ యొక్క మోడర్నైజేషన్ అంటే ఏంటి? నవీనీకరణ. దీని తర్వాత ఎస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మన ఏమంటారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏమంటారండి? తెలుగులో ఏమంటారు? ఒకసారి చూసుకోండి, మీరు ఒకసారి తెలుగులో చూడండి. సో మనము ఎకానమీ అనేది దేని మీద నడుస్తుంది సార్ అంటే ఈ యొక్క జమ్స్ మీద నడుస్తుంది. మన 5 year ప్లాన్ కూడా ఈ యొక్క జమ్స్ మీద నడుస్తుంది. మీరు కావాలంటే ఒకటో పంచవర్ష ప్రణాళిక నుంచి 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళికల వరకు చూడండి. ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక గురించి చూసినట్లయితే ఈ యొక్క జమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జమ్స్ గురించే మాట్లాడుతుంది. అంటే ఏంటి? గ్రోత్, ఈక్విటీ లేదా ఈక్వాలిటీ, మోడర్నైజేషను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో మీరు ఎకానమీ చదివేటప్పుడు ఈ మాదిరిగా మనం కోడ్స్ పెట్టుకొని ముందుకెళ్ళగలగండి. అప్పుడు చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది రాసుకోండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే
సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి. ఓకే, సుస్థిర అభివృద్ధి. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అన్నమాట. సో మన పంచవర్ష ప్రణాళికలో 5 ఇయర్ ప్లాన్స్ 1 నుంచి 12 వరకు మీరు చూసినట్లయితే ఓకే, ఈ విధమైనటువంటి అభివృద్ధి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అంటే లోపల ఉన్నాయి టెక్నికాలిటీ ఉంటుంది, నేను కాదు అనట్లేదు, అవన్నీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు గ్రూప్స్లో కంపల్సరీ 5 ఇయర్ ప్లాన్ గురించి ఎకానమీ పేపర్లో 5 నుంచి 10 క్వశ్చన్లు కనిపించాయి. సరే, ఏదేమైనప్పటికీ ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే, భారత ప్రభుత్వం ఏ ప్రణాళికలో మహిళా సంక్షేమం మరియు స్త్రీ సాధికారత గురించి అధ్యయనం చేయుటకు వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేసింది సార్ అంటే 11వ పంచవర్ష ప్రణాళికలో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ వర్కింగ్ గ్రూప్స్ దేనికి? ఎందుకంటే మహిళా సంక్షేమము మరియు సాధికారత గురించి, వాటి గురించి ప్రాపర్ నెసెసిటీ స్టెప్స్ కానీ పాలసీ మేక్ చేయడానికి వీరు ఈ యొక్క వర్కింగ్ గ్రూప్స్ దే విల్ డూ సజెషన్స్ అన్నమాట. ఆ విధమైనటువంటి సజెషన్స్ ఇవ్వడానికి ఇది పనికొస్తుంది. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తెచ్చిన వారిని గుర్తించండి అంటున్నాడు. ఓకే, గుర్తించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తెచ్చిన వారి గురించి చెప్పినట్టు. ఇదంటే ఏంటంటే స్టాటిక్ అండి. సరే, ఇప్పుడు చూడండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన వారిని గుర్తించండి. ఇలాంటి ఎక్కడైనా వస్తే మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి అంశాల గురించి మీరు స్పెషల్గా రీసెర్చ్ చేసి మళ్ళీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇలాంటి ఏంటి అంటే రేర్ క్వశ్చన్స్ వస్తాయి, మీరేం ఇలాంటి క్వశ్చన్ చూసి భయపడొద్దు. సో దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే, మార్గరెట్ థాచరా, శ్రీమతి శాంతా సిన్హానా, లేదా క్లారా జెట్కినా, ఓకే, లేదు అనుకుంటే పైవేవి కావా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి సార్ అయ్యా అంటే, మన కార్లా జెట్కిన్ అనే ఆవిడ, ఓకే, కార్లా జెట్కిన్ అనే అతను మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవాలని చెప్పేసి గుర్తించినటువంటిది ఎవరు సార్ అయ్యా అంటే, ఈ యొక్క క్లారా జెట్కిన్ అనే ఆవిడ మనకి ప్రతిపాదించారన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వాణిని జతపరచండి. లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం, కుటుంబ న్యాయస్థానాల చట్టం, మాతృత్వ ప్రయోజనాల చట్టం, ఓకే, దాని తర్వాత బాల్య వివాహాల నిషేధ చట్టం 1929, 1961, 1984, 1994, ఓకే, 1929, 1961, 1984, 1994. సో ఏ చట్టము ఏ ఇయర్లో వచ్చింది అంటున్నాడు, ఏ ఇయర్లో వచ్చింది అంటున్నాడు. మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, చెప్పండి, దీనికి ఒక ఆన్సర్ ఏంటి చెప్పండి. ఓకే, దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. మనం ఇవన్నీ క్లాస్లో డిస్కస్ చేసాం. చెప్పాలండి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎస్, మీ ఆన్సర్ ఒకవేళ 1 అయ్యి ఉంటే అంటే ఎప్పుడు ఎలా కరెక్ట్ అండి. ఎలా లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1994లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్? 1994లో వచ్చింది. సో లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టము దీన్ని ఏమంటారంటే ప్రీనాటల్ డిటెక్షన్ టెస్ట్ అని అంటారండి. ఆమ్నియోసింటోసిస్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆమ్నియోసింటోసిస్ అనే ఒక ఫ్లూయిడ్, అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది ఏముంది అనే దాని గురించి. సో ఈ యొక్క టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎవరు కనిపెట్టారు దీన్ని అంటే ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఓకే, ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఎందుకు సార్, ఎందుకు కనిపెడుతున్నారయ్యా అంటే, ఎందుకు కనిపెట్టడానికి ప్రతిపాదించారయ్యా అంటే, ఓకే, ఎందుకంటే జెనెటిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, జన్యుపరమైనటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయా, ఓకే, లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి జన్యుపరమైనటువంటి లోపాలు ఏమైనా ఉంటే సార్, ఓకే, జన్యుపరమైనటువంటి లోపాలు ఏమైనా ఉంటే అవి మనం జీన్ ఎడిటింగ్ ద్వారా, ఏ టెక్నాలజీ సార్, జీన్
ఎడిటింగ్ ద్వారా జీన్ ఎడిటింగ్ అనే టెక్నాలజీ ద్వారా దీన్ని ఎంతో కొంత ఇలాంటి అంశాలని మనము రెక్టిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, రెక్టిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనం చేస్తుంటే ఏం జరిగిందంటే ఈ యొక్క డాక్టర్స్ కావచ్చు, ఓకే, వీరికి ఆర్థికపరమైనటువంటి లాభాపేక్ష కోసం, రెండోది సమాజంలో మన సమాజం పితృస్వామ్యక సమాజం కాబట్టి, మన సమాజం పితృస్వామ్యక సమాజం కాబట్టి అర్థమవుతుందా సార్? మన సమాజం పితృస్వామ్యక సమాజం కాబట్టి మనము బేసికల్లీ మహిళలు అంటే వివక్ష మనకి. ఈవెన్ మనుస్మృతిలో కూడా ఏమంటాడు సార్ అయ్యా అంటే బాల్య ఏమంటారు స్థాయి ఉంటుంది కదా, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. బాల్యంలో తండ్రి మీద ఆధారపడాలి, లేదా యవ్వనంలో లేదా పెళ్లి తర్వాత భర్త మీద ఆధారపడాలి, ఈ యొక్క ఓల్డ్ ఏజ్లో మన సన్ను మీద ఆధారపడాలని చెప్పేసి, దాంతోపాటు పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తొలగించువాడు అని చెప్పేసి, తొలగించువాడని చెప్పేసి ఇదంతా చెప్పడం జరగడం ద్వారా పురుషుల మీద అత్యధిక ప్రేమ ఎవరికి? ఈ విలేజర్స్కి, ఈ యొక్క సొసైటీకి పుత్రులంటే అత్యధిక ప్రేమ. అందుకోసం భ్రూణ హత్యలు జరగడం, లేదా ఆడపిల్లల్ని అమ్మేయడం, లేదా ఈ యొక్క జోగిని వ్యవస్థ కావచ్చు, ఆడపాప వ్యవస్థ కావచ్చు, ఇలాంటి వ్యవస్థలు రావడం. అర్థమవుతుందా? సో ఈ విధమైనటువంటి ఇవంతా జరగకుండా ఉండడానికి మనం లింగ నిర్ధారణ పరీక్షల నిషేధము. లింగ నిర్ధారణ పరీక్ష ఎప్పుడు తీసుకొచ్చారు? 1994లో తీసుకురావడం జరిగింది. అంటే బిఫోర్ 1994 మనకి ఏమైంది? చాలా సెలెక్టివ్ ఫీటిసైడ్ జరిగాయి అన్నమాట. సో ఈ విధమైనటువంటి వివక్ష మన మహిళలపైన ఉంటుండే. నెక్స్ట్, కుటుంబ న్యాయస్థానాల చట్టం ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 1984లో ఏర్పడింది. సో ఈ కుటుంబ న్యాయస్థానాల చట్టాల వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అయ్యా అంటే, ఇప్పుడు ఫ్యామిలీ అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత డిస్ప్యూట్స్ అవుతూనే ఉంటాయి. జనరల్గా ఏంటి సార్ అయ్యా అంటే, కోర్ట్స్ అనేవి దే ఆర్ బర్డెన్ అంటే ఏంటి? బర్డెన్ విత్ మెనీ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ చాలా ఉన్నాయి. ఈ విధంగా క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ ఉండడం బట్టి ఈ యొక్క కోర్టులు ఏవైతే ఉన్నాయో చాలా బర్డెన్గా ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది ఏంటండి? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నారు, లేదా హస్బెండ్ వైఫ్ని టార్చర్ చేయడం కావచ్చు, వైఫ్ హస్బెండ్ని టార్చర్ చేయడం కావచ్చు, జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు అర్థమవుతుందా సార్? మరి ఫ్యామిలీ ఇష్యూస్కి ఒక సపరేట్ కోర్టు ఉండాలి కదా అని చెప్పేసి మనకి కుటుంబ న్యాయస్థానాల చట్టం, ఫ్యామిలీ కోర్టు ఎప్పుడు ఏర్పడింది అయ్యా అంటే 1984లో ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. 1984లో. నెక్స్ట్, మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961లో ఏర్పడింది. ఓకే. నెక్స్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టము 1929లో రావడం జరిగిందనమాట. ఓకే, 1929లో రావడం జరిగింది. మన అప్పుడు రాజారాం మోహన్ రాయ్ చేసినటువంటి దాంతోపాటు వాళ్ళ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఈ యొక్క సంఘ సంస్కర్తల యొక్క రిఫార్మ్స్ వల్ల మనకి బాల్య వివాహ నిషేధ చట్టము బ్రిటిషర్స్ కాలంలో రావడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి సార్ అంటే 1D 2C 3B 4A అన్నమాట. ఓకే, సో ఈ విధంగా జరగడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాణిని జతపరచండి అంటున్నాడు. ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, JSY జననీ సురక్ష యోజన, నారీ నేషనల్ రిపోజిటరీ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ స్వాధార్ అనే స్కీమ్ ఉంది. ఏ సంవత్సరంలో వచ్చింది? 1975, 2005, 2018, 2002. ఈ యొక్క స్కీమ్స్, ఓకే, ఇవి డేట్స్ అన్నమాట, ఇయర్స్. ఓకే, ఏ ఇయర్ వచ్చింది అని చెప్పేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో నారీ అంటే నేషనల్ రిపోజిటరీ
ఫర్ ఉమెన్ అన్నమాట. ఓకే, నేషనల్ రిపోజిటరీ ఫర్ ఉమెన్. ఓకే, నేషనల్ రిపోజిటరీ ఫర్ ఉమెన్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేషనల్ రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్. నేషనల్ రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్. నారీ అంటే స్వాధార్ అంటే మీకు తెలుసు. సో ఏ ఇయర్ వచ్చింది, ఓకే, ఏంటి అనేది మీరు చెప్పడం జరగాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇప్పుడు మీకు తెలుసు ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఓకే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కింద ఐసిడిఎస్ కింద మనకి ఓకే ఏమున్నాయి, ఏం పనిచేస్తాయి? అంగన్వాడీస్ పనిచేస్తాయి. ఓకే, అంగన్వాడీస్ పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అంగన్వాడీ పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క అంగన్వాడీస్ పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క అంగన్వాడీ ఏం చేస్తుంది? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చూస్తుంది. చూస్తుంది. దీంతోపాటు వాళ్ళకి మాల్ న్యూట్రిషన్స్ రాకుండా అంటే పోషక ఆహార లోపము రాకుండా మనకి ఈ యొక్క ఐసిడిఎస్ చూస్తుంది. ఈ యొక్క ఐసిడిఎస్ ఇంకేం చేస్తుంది సార్ అంటే బాల్య వివాహాలు జరగకుండా కూడా ఇవి పైన సిడిపిఓకి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకు? ఈ యొక్క సిడిపిఓ కింద పనిచేస్తున్నటువంటి అంగన్వాడీస్ కాబట్టి ఈ యొక్క ఐసిడిఎస్ కింద వస్తుంది. సో దీని కింద వీరికి ప్రోటీన్స్ కావచ్చు, లేదు అనుకుంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేదు అనుకుంటే లిపిడ్స్ కావచ్చు, ప్రాపర్గా అందేటట్టు వారికి పోషకాహార రోగాలు రాకుండా, ఓకే, ఎదుగుదల లోపాలు ఏం రాకుండా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇది ఐసిడిఎస్. ఇది చాలా సక్సెస్ఫుల్ స్కీము. ఈ స్కీమ్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్ అన్నమాట. నెక్స్ట్ జేఎస్వై, జననీ సురక్షా యోజన. ఓకే, జననీ సురక్షా యోజన. జేఎస్వై అంటే జననీ సురక్షా యోజన. మీకు తెలుసు, మనం అంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఇన్స్టిట్యూషనలైజ్డ్ డెలివరీస్ చేయడానికి, ఓకే, ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే సంస్థాగతపరమైనటువంటి ప్రసవాలు చేయడానికి. ఓకే, ఎందుకు? మన భారతదేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఓకే, దాన్ని తగ్గించడానికి అని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. నెక్స్ట్ నేషనల్ రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్ అంటే ఈ నారీ అనేది ఒక వెబ్ పోర్టల్ అండి. ఇది ఒక వెబ్ పోర్టల్. ఓకే, ఇది ఒక వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్లో ఏముంటుంది సార్ అంటే మహిళా సాధికారతకు సంబంధించినటువంటి మహిళా పరమైనటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క నారీ పోర్టల్లో ఉంటుంది. ఓకే, నారీ పోర్టల్లో ఉంటుంది. నేషనల్ రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్ నారీ అంటే. ఓకే, నారీ అంటే NARIని అంటే అలా కలపడానికి నారీ చేయడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్వాధార్ అనేది ఇదేంటి సార్ అంటే మనము తప్పిపోయిన పిల్లలు కావచ్చు, లేదా ప్రాస్టిట్యూషన్ నుంచి వారిని రివైవ్ చేసుకున్న తర్వాత ఓకే, వారికి పునరావాసం కల్పించడానికి, లేదా అలాంటి సమయంలో ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోతే వారిని తీసుకుని వారికి ఏమంటారు నైపుణ్యాలు కొన్ని నేర్పించి వారికి సొంతంగా వారు బ్రతికేటట్టు చేయగలిగేది ఈ యొక్క స్వాధార్ అన్నమాట. సో మీకు ఏం చెప్పగలిగాను ఇప్పుడు? ఈ యొక్క ఐసిడిఎస్, జేఎస్వై, నారీ, స్వాధార్ గురించి చెప్పగలిగాను నేను. సో మీరు ఆల్రెడీ మనం క్లాసుల్లో ఇవన్నీ ఏ ఇయర్లో వచ్చిందని మనం డిస్కస్ చేసుకోగలిగాం కాబట్టి ఓకే, మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఏ ఇయర్లో వచ్చుంటుంది అనేది మీరు ఆన్సర్ చెప్పాలి. ఏ ఇయర్లో వచ్చిందని ఆన్సర్ చెప్పాలన్నమాట. ఒకవేళ మీ ఆన్సర్ గినక ఒకటే ఉంటే మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఐసిడిఎస్ అనేది 1975లో రావడం జరిగింది. ఓకే, ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నా. మీరు దయచేసి స్కీమ్స్ గురించి చాలా బాగా చదవాలండి. ఓకే, స్కీమ్స్ గురించి బాగా చదవాలి. లేదు అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. సరే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 1975లో స్టార్ట్ అవ్వడం జరిగింది.
జన్య సురక్ష యోజన 2005లో తీసుకురావడం జరిగింది. నారీ అనేది 2018లో తీసుకురావడం జరిగింది. స్వాధార్ అనేది 2002లో తీసుకురావడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది పిల్లల సంరక్షణ కోసం పిల్లలు మరి ఇప్పుడు మన గర్భిణీ స్త్రీల గురించి కూడా పోషక ఆహార లోపం లేకుండా ఈ యొక్క గర్భిణీ స్త్రీలైతే రక్తహీనత నుంచి మరియు పౌష్టికాహార లోపం నుంచి కాపాడడానికి ఈ ICDS పనిచేస్తుంది అన్నమాట, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల గురించి. నెక్స్ట్ జన్య సురక్ష యోజన వచ్చేసరికి సంస్థాగత ప్రసవాల గురించి, సంస్థాగత ప్రసవం గురించి. నారీ అనేది ఇది ఒక వెబ్ పోర్టల్ అండి. ఇది ఎందుకంటే మహిళల గురించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో వారి యొక్క సంరక్షణ గురించి కావచ్చు, లేదు అనుకుంటే వారి యొక్క సంరక్షణ గురించి కావచ్చు, లేదా మహిళల సాధికారత గురించి ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ మన నారీలో ఉన్నాయి. ఎక్కడున్నాయి సార్? నారీలో ఉన్నాయి. స్వాధార్ అనేది తప్పిపోయినటువంటి లేదా వ్యభిచార గృహం నుంచి తీసుకొచ్చినటువంటి వారిని రివైవ్ చేసినటువంటి పునరావాస కల్పన కోసం ఈ యొక్క స్వాధార్ అనే స్కీమ్ ఉండడం జరిగిందనమాట. స్వాధార్ అనేది ఉంది. సో ఈ విధంగా ఒక్కొక్క స్కీమ్ని మీరు దయచేసి చదివి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే స్కీమ్స్ గురించి కంపల్సరీ 1-2 క్వశ్చన్లు ఉంటాయి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటున్నాడు. నిర్భయ చట్టం 2013వ సంవత్సరంలో చేశారు. సరైనది అంటున్నాడు. గృహహింస నిరోధక చట్టము 2005వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటున్నాడు. ఏది సరైనది అంటున్నాడు. నిర్భయ చట్టం 2013లో సంవత్సరంలో చేశారు అంటున్నాడు. సో ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది 2 ఈజీ అండి, చాలా ఈజీ. మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ మీ ఆన్సర్ కనుక AB సరైనది అని ఉంటే కరెక్ట్ అండి. చూడండి, మనకు నిర్భయ చట్టము 2013వ సంవత్సరంలో రావడం జరిగింది. ఎందుకు? నిర్భయ అనే అమ్మాయి ఫిజియోథెరపీ చదువుతున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ అన్నమాట, ఒక స్టూడెంట్. అయితే ఏమైంది? అర్ధరాత్రి వేళ నలుగురు ఆవిడని అతి కిరాతకంగా రేప్ చేసి చంపడం జరిగింది. ఈ నలుగురిలో ఒక పిల్లాడికి 16 సంవత్సరాలు ఉన్నాయి. ఉన్న నలుగురిలో అతి కిరాతకంగా ప్రవర్తించింది ఎవరయ్యా అంటే ఈ 16 సంవత్సరాల అబ్బాయి అన్నమాట. అది కిరాతకంగా చేసింది ఎవరు? ఈ యొక్క 16 సంవత్సరాల అబ్బాయి. అయితే అప్పటి నుంచి మనము ఈ యొక్క చట్టంలో మార్పులు వచ్చింది. ఎలాంటి చట్టంలో మార్పు వచ్చింది? అసలు పిల్లలు అంటే వయసు ఎంత? 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని మనము పిల్లలుగా ఏమంటాము, జూనియర్ కోర్ట్స్లో పంపించకుండా చేస్తాము. కానీ ఎప్పుడైతే ఈ నిర్భయ చట్టంలో వచ్చిందో అప్పుడు సవరణ చేశాం. నేర సవరణ చట్టం తీసుకొచ్చగలిగాము. ఈ యొక్క చట్టం ప్రకారము ఇప్పుడు 16 సంవత్సరాల లోపల వారిని మనం పిల్లలు అని చెప్పడం జరిగింది. సో అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అన్నమాట. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది నిర్భయ చట్టం. గృహహింస నిరోధక చట్టము 2005 ఇది ఏం చేస్తుంది? 498A తీసుకురావడం జరిగిందనమాట. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే లీగల్ టెర్రరిజం అంటున్నాం. ఏమంటున్నాం సార్? దీన్ని మనం లీగల్ టెర్రరిజం అంటున్నాం. ఏమంటున్నామండి? లీగల్ టెర్రరిజం అంటున్నాం. లీగల్ టెర్రరిజం అంటున్నాం. 498Aని ఏమంటున్నాం సార్ అంటే మనము లీగల్ టెర్రరిజం. ఎందుకు దీన్ని లీగల్ టెర్రరిజం అంటున్నాము? ఎందుకంటే హైలీ మిస్యూజ్డ్ యాక్ట్ లేదా లా అన్నమాట.
మన దేశంలో అత్యధిక ఎక్కువ అంటే మిస్యూజ్ చేసిన చట్టం ఏదైనా ఉంది అంటే సెక్షన్ ఏదైనా ఉంది అంటే ఓకే హైలీ మిస్యూజ్డ్ సెక్షన్ ఏదైనా ఉందంటే అది 498A డొమెస్టిక్ వైలెన్స్. ఓకే ఎందుకు సారయ్య అంటే భర్త మీద నీకు కక్ష ఉంటే భర్త మీద సాధించాలే తప్ప తోటి కోడళ్ళు లేకపోతే మరిది లేకపోతే బావ వాళ్ళ చుట్టరికము అత్తమామ అందరినీ జైల్లో పెట్టించేటువంటి సెక్షన్ ఏదైనా ఉంది అంటే 498A. అందుకోసం దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే లీగల్ టెర్రరిజం అంటున్నాం. దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే AB 2 కరెక్టే. AB 2 కరెక్టే. నెక్స్ట్ చూడండి, జతపరచుము. ఇది చాలా ఈజీ అండి. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ఎప్పుడు తీసుకొచ్చారు? వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ ఇది ఎప్పుడు వచ్చింది, ఈ డేట్లు ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి మీరు చెప్పగలగాలి. చెప్పండి ఎప్పుడు వచ్చింది చెప్పగలగండి. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం, వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్. ఓకే 24 ఏప్రిల్ 2020, 1 ఏప్రిల్ 2022, 7 ఏప్రిల్ 2020 ఎప్పుడు వచ్చింది చెప్పగలగాలి మీరు. ఓకే ఎప్పుడు వచ్చింది చెప్పగలగాలి. ఎస్ మీ ఆన్సర్ కనుక 1 అయి ఉంటే మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అండి. ఎందుకంటే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం మనకి 2020 ఏప్రిల్ 24న రావడం జరిగింది. వైఎస్ఆర్ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు మనకి 2022 ఏప్రిల్ 1న రావడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ అనేది 2020 సెప్టెంబర్ 7న రావడం జరిగిందనమాట. ఓకే సో ఇవన్నీ మన ఈ స్కీమ్స్ అన్నింటినీ మీరు డేట్లతో సహా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఏ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేశారు, వీటి యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ జతపరచండి అంటున్నాడు. విద్యాంజలి, ప్రధానమంత్రి పోషణ, విద్యాలక్ష్మి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, బాలికలకు గురుకులాలు, బాలికలకు స్కాలర్షిప్, మధ్యాహ్న భోజనము, బాలికల మానసిక వికాసం. వీటి యొక్క ఆన్సర్ చెప్పండి అండి. ఇది స్కీము, దాని యొక్క ఆబ్జెక్టివ్. ఓకే ఇది ఒక స్కీము లేదా దాని యొక్క ఉద్దేశాలు మనం ఐడెంటిఫై చేయడం జరగాలన్నమాట. చెప్పండి ఆన్సర్ చెప్పండి. త్వరితగతిన చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పారా? ఎస్ మీ ఆన్సర్ కనుక 1 అని ఉంటే మీ యొక్క ఆన్సర్ కరెక్ట్. ఎందుకు మీ అందరికీ తెలుసు కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం అనేది ఇది వీళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్, బాలికల గురుకులాలు లాంటివి. ఓకే బాలికల గురుకులాలు చాలా మంచి స్కూల్స్, వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణతో పాటు పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ అన్ని విధాల బాలికల సంరక్షణ చేసేది కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం అనేది. నెక్స్ట్ విద్యాలక్ష్మి అనేది మన బాలికలకు స్కాలర్షిప్ అన్నమాట. ప్రధానమంత్రి పోషణ అనేది మధ్యాహ్న భోజన పథకము. విద్యాంజలి అనేది బాలికల మానసిక వికాసం పెంపొందించడానికి లేదా వారికి వచ్చినట్టు మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నా దే కెన్ డిస్కస్ విత్ ది టీచర్స్ అన్నమాట. సో ఈ విధంగా విద్యాంజలి, ప్రధానమంత్రి పోషణ, విద్యాలక్ష్మి, కస్తూరిబా ఇవి స్కీమ్స్ అండి. వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఉద్దేశాలు అన్నమాట. ఓకే ఆబ్జెక్టివ్స్. దీని తర్వాత జతపరచండి. మహిళా మరియు శిశు సంక్షేమ సంస్థలు మరియు వారి యొక్క కార్యరంగం ఏంటి అంటున్నాడు. NIP, CCD, కారా, NCW, RMK సూక్ష్మ రుణాలు, మహిళా హక్కుల సంరక్షణ, దత్తతకు సంబంధించినటువంటి అంశాలు మరియు సిబ్బంది శిక్షణ. ఓకే సిబ్బంది శిక్షణ వీటి గురించి చెప్పాలి మీరు. సిబ్బంది శిక్షణ సరే ఇది చూడండి. దీని ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది స్కీము. ఓకే కారా అంటే ఇది అడాప్షన్ కోసం అన్నమాట. చైల్డ్ అడాప్షన్ కోసం.
ఓకే, నెక్స్ట్ ఎన్సిడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ ఆర్ఎంకే అంటే రాష్ట్రీయ మహిళా కోష్. రాష్ట్రీయ మహిళా కోష్. సో ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. కారా అంటే అది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీనికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీ అండి, అన్నీ పేరులోనే ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయండి, దీనికి ఒక ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్, మీ ఆన్సర్ కనుక మీరు డి అని అనుంటే మన ఏమంటారు 2 అని ఉంటే మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇది ఏంటి సార్ అంటే మనకి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఎందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి అంటే పిల్లల సంరక్షణ అభివృద్ధి అనేది పిల్లల సంరక్షణ అభివృద్ధి అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ఇలాంటి ఇష్యూకి మనకి ఏం చేయాలి సార్ అంటే మనకి పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరియు వారికి ట్రైనింగ్ ఇవ్వగలగాలి. ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వగలిగితే మనకి ఈ యొక్క పిల్లల యొక్క అభివృద్ధికి మనం తోడ్పడవచ్చు. సో NIPCCD అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది సిబ్బంది శిక్షణ కొరకు. నెక్స్ట్ కారా అనేది ఏంటి సార్ అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. ఇది దత్తతకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకు సార్ దత్తత అంటే మనం దత్తత పేరు మీద పిల్లలను చాలా అన్యాయానికి గురి చేస్తున్నారు. దత్తత పేరు మీద వాళ్ళని హింసించడం, వారిని సరిగ్గా చూసుకోకపోవడం, లేదా వెట్టి చాకిరి లాంటి చేయించడం, లేదా వాళ్ళ యొక్క శరీర అవయవాలు అమ్మేయడం, ఇలాంటి చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి చాలా అంశాలు జరుగుతూ ఉన్నప్పుడు మరి వాటిని నిరోధించాలి కదా. మరి ఆ నిరోధించడానికి ఎస్టాబ్లిష్ అయినదే మన కారా. సో అనేది దేనికి దత్తతకు సంబంధించిన అంశాలు. ఇదొక అథారిటీ అన్నమాట. అంటే ఎవరికి దత్తత ఇస్తున్నారు, ఇండియాలో ఇస్తున్నారా, ఫారెన్లో ఇస్తున్నారా, వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ మెయింటైన్ చేస్తారన్నమాట, డైరీ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ NCW అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఇది ఏంటి సార్ అంటే మీకు తెలుసు, మహిళల హక్కుల సంరక్షణ కోసం తీసుకొచ్చింది ఇది. నెక్స్ట్ RMK అంటే రాష్ట్రీయ మహిళా కోషు. ఇదేం చేస్తుంది సార్ అంటే సూక్ష్మ రుణాలు ఇచ్చి మన యొక్క మహిళా సాధికారత కోసం మహిళా సాధికారత కోసం పనిచేస్తూ ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే 1D 2C 3B 4A. సో ఇది ఆన్సర్. తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ 150కి 150 టాప్ 10 ర్యాంకులతో పాటుగా 1000కి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని, ఆదరాభిమానాలను అందుకున్న సంస్థ S&S పబ్లికేషన్స్. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం. S&S పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే #1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే #1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. S&S పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా.
ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.